రాజకీయ పార్టీ కార్యాలయాల మీద, రాజకీయ పార్టీ నాయకుల మీద, ప్రశ్నించే వారి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు చేశారో వాళ్ళ పాపం పండిందని చెప్పేసి నందిగామ సురేష్ అరెస్ట్ తోటి మొదలైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద మొదలుకొని రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి పాలక పక్షాల పార్టీల మీద దాడులు చేసే వరకు వీళ్ళు చేసినటువంటి ఏదైతే దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు ఉన్నాయో వారందరూ కూడా సంఖ్యలో పడటం మొదలయ్యాయి. ఒక పక్కన వరద, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక పక్కన వరద, ఆ వరదలో ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వాన్ని వైఫల్యంగా చూపించడం కోసం ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకంటే లేనటువంటి బోట్లు గేట్ల కాడికి రావటం జరిగింది. మొదటి నుంచి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద నెట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి అధికారంలోకి రావడానికి కోసమే ప్రయత్నిస్తుంది. కానీ ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజల యొక్క మన్ననలు పొంది అధికారంలోకి వచ్చేటువంటి విధంగా ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎవరైతే అవినాష్ ఉన్నాడు, ఆ రోజున మాట్లాడాడు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అంటే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది. ఎస్, నా మనసులే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పగలగొట్టారు, ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ప్రశ్నించారు. ఆ ఒక్క ఎవిడెన్స్ చాలు. కానీ ఆ రోజున ఆ ఒక్క ఎవిడెన్స్ తోటి సుమోటోగా స్వీకరించి కేసు పెట్టాల్సినటువంటి పోలీసులు డీజీపీ గారి గతంలో అమరావతి పర్యటనకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి దాడిలో డీజీపీ స్పందన చూసిన తర్వాత పోలీసుల్లో మరీ ఉత్సాహం పెరిగిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమో, జిల్లాల్లో ఉన్న మంత్రుల మెప్పు కోసమో, వాళ్ళు పనిచేసేటువంటి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర మెప్పు కోసమో తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర మొదలుకొని కార్యాలయం మీద దాడులు చేసిన వారి మీద కూడా వదిలేసారు. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఇది ప్రజల మధ్యలో పెడదాం, ప్రజలకు వదిలేద్దాం, వాళ్ళు చేశారని చెప్పేసి మనం చేయకూడదు అని చెప్పేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక పిలుపునివ్వటం జరిగింది. ఒక కసితో ఉన్నారు ఆ రోజున. మళ్ళా తిరిగి మనం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేద్దామని చెప్పేసి. కానీ మమ్మల్ని అందరిని కూడా వారించడం జరిగింది. ఆ రోజు నేనే మాట్లాడే మీ ఛానల్లో, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి కూడా మా ఇల్లు ఎంత దూరం, మీరు మా పార్టీ ఆఫీస్ పగలగొట్టినప్పుడు మీ పార్టీ ఆఫీస్ పగలగొట్టడం మాకు పెద్ద కష్టమేం కాదని చెప్పేసి ఏపీఎల్లో నేను మాట్లాడితే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరూ కూడా వారించి, వారికి మనకి తేడా ఉండదు, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి వాళ్ళు చేసిన పని, కాబట్టి మనం ఆ పని చేయొద్దని చెప్పేసి మమ్మల్ని వారిస్తే తెల్లారి చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తా ఉంటే, ఆ దీక్షకి వెళ్తా ఉంటే నా మీద 307 పెట్టి నన్ను 14 రోజులు గుంటూరు సబ్ జైల్లో పెట్టారు మేడం. కానీ ఓపిక పట్టాం, 2.5 సంవత్సరాలు ఓపిక పట్టాం. ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో ఒకటే చెప్పారు, మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన, ప్రజల మీద దాడి చేసిన వాళ్ళని ఎవరినో కూడా వదలం, కాకపోతే వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని వాడుతా ఉన్నారు, మేము అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఒక జ్యుడిషియరీ కమిషన్ కూడా ఏర్పాటు చేసుకొని సామాన్య ప్రజలు మొదలుకొని ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎంతమంది మీద దాడులు చేశారో, దౌర్జన్యాలు చేశారో అందరిని కూడా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జైలులో పెడతామని చెప్పి ఆ రోజున లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మీదనో, బీజేపీ పార్టీ నాయకుల మీదనో, లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తల మీద దాడులు జరగలేదు మేడం. సామాన్య ప్రజలు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, అనిత గారి దగ్గర నుంచి, విక్రమ్ గారి దగ్గర నుంచి అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాలను ఎంచుకొని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని చివరికి రంగనాయకమ్మ వరకు అందరి మీద దాడులు చేసి భవిష్యత్తులో మా ప్రభుత్వాన్ని కనుక ఎవరైనా విమర్శించినా, మా ప్రభుత్వం వైపు వేలెత్తి చూపించినా కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైసీపీ ఒక మెసేజ్ అంటే ఒక రకంగా ఇది మీరు ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీతో పాటు పదే చెప్పారు, రేపు వస్తే ఇవి ఉంటాయి జాగ్రత్తగా. ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా మందికి సరే ఇప్పుడు కొంత ఈ ఫ్లడ్ వల్ల అందరూ కూడా కొన్ని విషయాలు అంత సీరియస్ గా మాట్లాడలేకపోతున్నారు. కానీ మీరు ఇప్పటికైనా చెప్పారా ఇది ఇలా జరిగింది, మేము ఇలా చేశామని కార్యకర్తలకి, జనానికి ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వగలిగారా? ఎందుకంటే నేను ఇంకొక మాట ఎందుకు ఇంత గట్టిగా అడుగుతున్నానంటే, ఇంకా కొంతమంది చాలా ధైర్యంగా చెలరేగిపోయి పేటరేగిపోతున్న పరిస్థితి అధికారుల్లో, వైసీపీలో కనిపిస్తుంది. అందుకనే గట్టిగా ఇస్తున్నారా మెసేజ్, ఇవ్వటం లేదా? చంద్రిక గారు, వాస్తవంగా కార్యకర్తల్లో అంటే కొంచెం అగ్రెసివ్ గా ఉండేటువంటి కార్యకర్తల్లో, జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తుల్లో కానీ కొంత వాళ్ళు ఏదైతే రివెంజ్ తీసుకున్నారో, మన మీద మనం ఇబ్బంది పెట్టారో ఆ స్థాయిలోనే రివెంజ్ ఉండాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇందాక జర్నలిస్ట్ గారు చెప్పిన విధంగా మన మీద చేసినటువంటి దాడులకి ప్రజలు శిక్షించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే మేము ఆదరిస్తామని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు వాడు చేశాడు కదా అని చెప్పేసి మనం కూడా తిరిగి వాడి కార్యాలయం మీద, ఇలా వైసీపీ కార్యాలయం మీద దాడి చేయడానికి తెలుగుదేశం పార్టీ 70 లక్షల మంది కార్యకర్తలు అవసరం లేదు మేడం. ఒక 10 మంది కార్యకర్తలు పంపిస్తే వాళ్ళ ఆఫీస్ కూల్చేస్తారు.
లేదా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ను కూర్చోడం పెద్ద విషయం కాదు మేడం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాక్షి కార్యాలయం మీద దాడి చేయడం పెద్ద విషయం కాదు. చేసిన అరెస్టులన్నీ కూడా కరెక్ట్ గా న్యాయబద్ధంగా వీళ్ళు తప్పు చేశారు కాబట్టి చేస్తున్నాం అనే మెసేజ్ ఇచ్చారా క్లియర్ గా? ఒకటి. ఇంకా చాలా మంది ఇష్టం వచ్చినట్టు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఉన్నారు, ఆయన కూడా గన్నవరం కార్యాలయం దాడి కేసులో ఆయన కూడా ఉన్నారు, కానీ ఆయనకి మీద లుకౌట్ ఇచ్చారు. అంటే ఇందాక రాజేష్ గారు ఒక పాయింట్, వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. వివాదాస్పద నాయకులు లేదా వీళ్ళు కొంత తప్పులు చేశారన్న విషయం మీద మొదటి నుంచి వచ్చినప్పటి నుంచి ఎందుకు నిఘా పెట్టలా వాళ్ళని? కొంచెం వాళ్ళని మీ రాడార్ లో ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది పట్టించుకుని ఉండాల్సింది కదా. పారిపోయేంత స్కోప్ ఎందుకు ఇస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా న్యాయస్థానాలను కూడా పరిగణలోకి తీసుకుంటది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ మనం ఆన్లైన్ లో పెట్టిన కాడ నుంచి వాళ్ళు 4 టైమ్స్ హైకోర్టు నుంచి రిలీఫ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి న్యాయస్థానాలను గౌరవించేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించిన మేరకు హైకోర్టు కూడా వాళ్ళు చేసినటువంటి తప్పును గ్రహించి వాళ్ళ విషయంలో వెనక్కి తగ్గిన రోజు నుంచి కొన్ని టీమ్స్ కూడా జోగి రమేష్ కోసం కానీ, లేకపోతే అదే విధంగా అందరి కోసం కూడా టీంలని అందరిని తీసుకొస్తారు. కాకపోతే మేడం, ఎప్పుడైతే ఆ రోజున మా మీద టీడీపీ కార్యాలయం మీద దాడి చేసి 2 కేసులు మా మీద పెట్టారు, వాళ్ళ మీద 1 కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా బెయిలబుల్ సెక్షన్స్ పెడితే దాని మీద మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత